మనకి రామేశ్వరంలో ఒక ఫేమస్ పర్సన్ అయితే పుట్టారనమాట. అతని పేరు ఏంది అనేది. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ధనుష్కోడి అని ఒక ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆటోలు వెళ్ళడానికి అయితే 1500 రూపాయలు తీసుకుంటారు ధనుష్కోడికి. సో టెంపుల్ లోపల దర్శనం అది చేసుకున్న తర్వాత సముద్రంకి వెళ్ళేదానికి దారి అయితే ఉంటుంది. అబ్బా నీళ్ళు అయితే చాలా ముందరకు వచ్చాయి. అసలు ఇంత ముందరకు ఉంటాయనా నేను అసలు అనుకోలే. ఈ రోజు మన భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్రలో డే 3. సో టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అయితే అవుతుంది అనమాట. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ ఉందో స్కై అయితే. గోల్డెన్ కలర్ స్కై. సన్ రైజ్ అయితే చాలా బాగా అవుతుంది అనమాట. సో ఈ రోజు మన జర్నీలో మనం వచ్చేసి మధురైకి అయితే చేరుకున్నాము. రైట్ నో మన ట్రైన్ వచ్చేసి మధురైలో అయితే ఉంది. మన ప్లాన్ వచ్చేసి ఈ రోజు మధురై అయితే కాదు రామేశ్వరం వెళ్తున్నాం అనమాట. కాకపోతే రామేశ్వరం కి రైల్వే అయితే లేదు కదా. పంబన్ బ్రిడ్జ్ అయితే ఉండేది ఇంత ముందు వరకు. దాన్ని అయితే ఇప్పుడు క్లోజ్ చేసి కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అందుకని మన ట్రైన్ ని మధురైలోని వన్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ అయిన కుదల్ నగర్ రైల్వే స్టేషన్ లో ఆపేసి ఇక్కడ నుంచి బస్సెస్ త్రూ మనల్ని రామేశ్వరం కి అయితే తీసుకెళ్లబోతున్నారు. సో బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు అక్కడ బస్సులు ఉన్నాయి కదా, వాటిల్లోనే రామేశ్వరం తీసుకెళ్లబోతున్నారు అనమాట. ఇక్కడ నుంచి 160 కిలోమీటర్లు అయితే ఉంది రామేశ్వరము. 4 గంటల ప్రయాణం అయితే ఉండబోతుంది. దాదాపు 650 మంది ప్యాసింజర్లని 15 బస్సుల్లో వరకు వేసుకొని తీసుకెళ్లబోతున్నారు అనమాట రామేశ్వరం కి అయితే. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోడోలాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రైన్ ఈ రైల్వే స్టేషన్ కి వచ్చేసి కూడా దాదాపు ఒక ½ an hour అయితే అయింది. అందరూ వాకింగ్ లో అన్ని ఇడే చేస్తున్నారు అనమాట ప్లాట్ఫామ్ మీద అయితే. అండ్ చాలా మంది ఫ్రెష్ అప్ అయితే అయిపోతున్నారు. ఇంకో అరగంటలో అంటే 7 గంటలకి సుమారుగా మనము ఇక్కడ నుంచి అయితే బస్సుల్లో రామేశ్వరం కి అయితే స్టార్ట్ అవబోతున్నాం. 4 hours జర్నీ అంటే 11 గంటలకల్లా మనల్ని రామేశ్వరంలో దింపేస్తుంది. అక్కడ మనకి హోటల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ రెడీ. ఇంకొక 20 minutes సర్వ్ చేస్తామని చెప్పారు. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మనం బస్సుల్లో రామేశ్వరం కి అయితే మన ప్రయాణం స్టార్ట్ చేస్తాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ అదంతా వచ్చేసి మనకి రామేశ్వరంలో అయితే ఉంటుంది. ఈ రోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. రామేశ్వరం వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ అనమాట. సౌత్ ఇండియాలోని తోప్ టెంపుల్ రామేశ్వరం అనేది. దాన్ని అయితే కవర్ చేయబోతున్నాం. స్టే ట్యూన్. సో దానికనే మీరు ఇక్కడ చూడొచ్చు ట్రైన్ ఇంజన్ పీకేశారు. సో ఇంతటి వరకు ఇంజన్ అయితే ఇడే ఉండేది. ఇంజన్ అయితే పీకేశారు అనమాట. ముందలా లేదు, ఇక్కడ లేదు ఇంజన్ అయితే. ఓన్లీ జనరేటర్ కార్ మాత్రమే ఆన్ లో ఉంది. సో బ్రేక్ఫాస్ట్ లో ఈ రోజు మాకు వచ్చేసి సేమియా మైసూర్ బోండా అయితే ఇచ్చారనమాట. 2 టేస్ట్ అయితే బాగున్నాయి. బట్ నేను సేమియా మార్నింగ్ తినను అనమాట. అందుకని మైసూర్ బోండా ఎక్స్ట్రా అడిగి ఇచ్చుకున్నా. ఇచ్చారు, ఏమనలేదు. ఇంకో 2 అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. రైల్వే స్టేషన్ పేరు కుడాల్ నగర్. సో ఇక్కడ నుంచి మన బస్సెస్ అండి రామేశ్వరం తీసుకెళ్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మన లగేజ్ అంతా కింద వదిలేసాం అనమాట. లగేజ్ అయితే ఫుల్ సేఫ్. మొత్తం ఇక్కడ పెట్టేసి హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. సో అందరం ట్రాలీస్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటాం. ఎందుకంటే మనకు ప్రతి బోగికి సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటారు. వాళ్ళు మన లగేజ్ అయితే చూసుకుంటారు అనమాట. టెన్షన్ అయితే ఏం అవసరం లేదు. 2 రోజులు మన లగేజ్ మొత్తము ఇదే ట్రైన్ లో ఉండబోతుంది. అండ్ వాటర్ బాటిల్స్ విషయానికి వచ్చేస్తే పర్ డే కి మనకి 2 వాటర్ బాటిల్స్ అయితే ఇస్తారనమాట. దాని మీద ఎక్స్ట్రా కావాలంటే ఇంకా బయట నుంచి కొనుక్కోవడమేను. 2 వాటర్ బాటిల్స్ అంటే 2 liters సరిపోద్ది అనమాట. మోర్ దెన్ ఎనఫ్. ఈ 2 రోజులు అయితే నాకైతే ఏమి ఇబ్బంది రాలా. ఈ రోజు థర్డ్ డే. ఈ రోజు కూడా మార్నింగ్ 2 వాటర్ బాటిల్స్ అయితే తెచ్చి ఇచ్చేస్తారు. అండ్ కాఫీ, టీ 2 మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. ఈ స్టేషన్ పేరు వచ్చేసి కుదాల్ నగర్ రైల్వే స్టేషన్ అనమాట. కొంచెం అవుట్ సైడ్ అయితే ఉంటుంది మధురైకి. అంటే ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ స్టేషన్. ఒక రిమోట్ స్టేషన్ లాంటిది. మధురై వచ్చేసి మెయిన్ స్టేషన్ కాబట్టి అక్కడ 2 days మన బండిని పార్క్ చేయడం అయితే కష్టము. మన ట్రైన్ అక్కడ పెట్టడం అయితే కష్టం. అందుకని కుదాల్ నగర్ రైల్వే స్టేషన్ లో అయితే పెడుతున్నారనమాట. సో ఇక్కడ మనకి బస్సెస్ అన్ని మనయ్యానమాట. ఇదిగోండి ప్రతి బస్ మీద భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ బస్ నెంబర్ 9, బస్ నెంబర్ 8 అట్లా రాసి ఉంటది. మనకి ట్రైన్ లోనే మన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటాడో ఆ ఇన్ఛార్జ్ చెప్తాడనమాట ఏ బస్ ఎక్కాలి మనము అని అనేది. దాన్ని బట్టి మనం ఆ బస్ వెళ్ళి ఎక్కి
ఎక్కేయాలి డైరెక్ట్ గా. సో ఇదేనమాట మన బస్ అయితే. మనకి బస్ నెంబర్ 6 అయితే ఇచ్చారు, నాన్ ఏసీ బస్ అనమాట. సో ఫైనల్లీ మన బస్ అయితే మధురై నుంచి స్టార్ట్ అయింది అనమాట. మొత్తం 160 కిలోమీటర్లు మనం ఇప్పుడు జర్నీ అయితే చేయబోతున్నాం. బస్ జర్నీ 4 hours పట్టుద్ది అని చెప్పారు. సో బస్ అయితే నార్మల్ మనకి తమిళనాడు బస్సులు ఏ విధంగా ఉంటాయో సేమ్ ఇదే విధంగా ఉందన్నమాట. ఇంతమంది ఒకేసారి రోడ్డు మీదకి వచ్చేసరికి కొంచెం ఎక్కేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాము. బట్ ఓకే, ఫైనల్లీ మేనేజ్ చేసుకొని బస్ అయితే ఎక్కేసాము. మనం ఇప్పుడు వెళ్తున్న రూట్ కనుక చూసుకున్నట్టయితే మధురై నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన మధురై, దాని తర్వాత రామనంతపురం, దాని తర్వాత మండపం, దాని తర్వాత రామేశ్వరంలోకి అయితే ఎంటర్ అవుతాము. ఒక్కొక్క బస్సుని ఒక్కొక్క హోటల్ కి అయితే అలాట్ చేస్తారు. సో మన బస్ నెంబర్ ఏదో చూసుకుంటే డైరెక్ట్ గా మన బస్సు మన హోటల్ దగ్గరికి అయితే తీసుకెళ్లిపోతుంది. సో ఇదేనమాట మనల్ని తీసుకొచ్చిన బస్ అయితే. దాదాపు మనము మధురై నుంచి ఒక 60 కిలోమీటర్లు అయితే వచ్చాము. 60 కిలోమీటర్లు నాకు వచ్చేసి మధ్యలో వేసారు అనమాట నన్ను. సో వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. తమిళనాడు రోడ్స్ చాలా బాగుంటాయి, అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మధురై నుంచి రామేశ్వరంకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. గట్టిగా కొడితే 3 hours లో కొట్టేవచ్చు. కానీ మా బస్సుడు నిదానంగా వస్తున్నాడు అనమాట. ఇవి వచ్చేసి మామూలుగా గవర్నమెంట్ బస్సులు, TNRTC బస్సులు అనమాట. బట్ ప్రెసెంట్ మనకైతే యూజ్ చేస్తున్నారు వీటిలో వచ్చేసి భారత గౌరవ టూరిస్ట్ ట్రైన్స్ వాళ్ళకి. ఇక్కడ మనకి ఒక కాఫీ బ్రేక్ కోసం అయితే ఆపారు. 20 minutes బ్రేక్ అయితే ఉంటుంది. ఇక్కడ అందరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు అనమాట. సో మిగతా బస్సులలో అందరు కూడా ఈడే ఆగారు. సో ఇక్కడ ఫుడ్ అయితే బాగుందన్నమాట. నేను వెజ్ పఫ్స్ అయితే తిన్నాను అండ్ ఒక కోక్ అయితే తాగా. అండ్ ఇక్కడ షుగర్ కేన్ మొత్తం అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా మంది షుగర్ కేన్ జ్యూస్ అన్ని తీసుకొని కొంచెం టాయిలెట్స్, వాష్రూమ్స్కి అయితే వెళ్ళారు. మనం ఇప్పుడున్న ప్లేస్ వచ్చేసి మన మధురై. ఇంక ఇక్కడ నుంచి రామేశ్వరం వచ్చేసి దాదాపు 100 కిలోమీటర్లు అయితే ఉంది. 2 గంటల 10 నిమిషాలు, 2 గంటల 15 నిమిషాల వరకు జర్నీ అయితే ఉండొచ్చు అనమాట. సో కొంతమంది నాకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బస్సెస్ అయితే అంత కంఫర్ట్ లేవు, మీరు వీడియోలో చెప్పండి అని అయితే చెప్పారు. ఓకే, ఇంక ఈ బస్సుల గురించి మనకు తెలుసు కాబట్టి కంఫర్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. బట్ ఇంకొంచెం కంఫర్టబుల్ బస్సెస్, ప్రైవేట్ బస్సెస్ కొంచెం ఇలా అరేంజ్ చేస్తుంటే బాగుండేది. సో ఆల్మోస్ట్ మనము రామేశ్వరం దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇంకొక 15 కిలోమీటర్లు కూడా లేదు రామేశ్వరంకి అయితే. సో ఇదిగో ఇటు సైడ్ అంతా మీరైతే సముద్రం చూడవచ్చు. మనకి 2 పక్కల అయితే సముద్రం ఉంటుంది. రామేశ్వరం అనేది ఒక ఐలాండ్ రూపంలో ఉంటుంది. ఇదిగోండి పక్కనంతా సముద్రమే. గ్లాసెస్ అయితే క్లియర్గా లేవు. సో ఇక్కడ నుంచి చూడవచ్చు పక్కనంతా సముద్రమే. సో ఇప్పుడు మనం ద ఓల్డ్ ఫేమస్ పమ్మన్ బ్రిడ్జ్లోకి అయితే ఎంటర్ అవుతాం కొంచెం సేపట్లో. అదైతే నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి మొత్తం సముద్రం అండ్ పక్కనే రైల్వే ట్రాక్ మీరైతే చూడొచ్చు. మనకి రామేశ్వరం అనేది ఒక ఐలాండ్ ఫామ్ లో అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసి రోడ్ బ్రిడ్జ్. దీని లెంత్ అయినా సరే అండ్ పక్కన ఉన్న రైల్వే బ్రిడ్జ్, దీని లెంత్ అయినా సరే 2.2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనకి ఏదైతే ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ ఉందో ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది 1914లో అనమాట. దాదాపు 100 years దాటేసింది ఓల్డ్ బ్రిడ్జ్. అందుకని ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సూన్ ఇదైతే ఓపెన్ అయిపోతుంది అనమాట ఈ రైల్వే బ్రిడ్జ్. అండ్ ఇది మనం వెళ్తుంది వచ్చేసి రోడ్ బ్రిడ్జ్. 2.2 కిలోమీటర్లు. కింద ఉన్నదంతా ఉప్పు వాటరు. రామేశ్వరం అనేది ఒక ఐలాండ్ ఫామ్ లో అయితే ఉంటుంది. మెయిన్ ల్యాండ్ ని, ఐలాండ్ ని ఈ పమ్మన్ బ్రిడ్జ్ అయితే కలుపుతుంది. ఇది అసలు చాలా 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 మంచి ప్లేస్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇది వచ్చేసి సౌత్ ఇండియాలో మనం విజిట్ చేయాలనుకుంటే. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓపెన్ అయిద్ది అనమాట. మనకి ఫ్లవర్ షేప్ లో లాగా ఓపెన్ అయిద్ది. అప్పుడు మనకి షిప్లు అయితే వెళ్తాయి మధ్యలో నుంచి. ఇదిగోండి ఈ ప్లేస్ మనకి షిప్స్ వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ బ్రిడ్జ్ అనేది బీచ్ షేప్ లో ఓపెన్ అయితే అయ్యింది. ఇది వచ్చేసి ఓల్డ్ది, కింద కనిపిస్తుంది కదా, ఇది ఓల్డ్ది, అది వచ్చేసి కొత్తది అనమాట. ఈ పార్ట్ ఒక్కటి పెండింగ్ ఉంది. ఇది కనుక కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే హ్యాపీగా ఇంకా మనకి ట్రైన్లు డైరెక్ట్ గా రామేశ్వరంకి అయితే వస్తాయి. ఇప్పుడు ఈ పార్ట్ కన్స్ట్రక్షన్ లో ఉండడం వల్ల మనకి ట్రైన్స్ అయితే రామేశ్వరంకి రావట్లేదు. మనల్ని అందుకని బస్సులు అయితే తీసుకొస్తున్నారు. లేదంటే మన ట్రైన్ డైరెక్ట్ రామేశ్వరంలోకి అయితే వచ్చేసేది. ఈ పార్ట్ అంతా పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది.
మ్యాక్స్ నాకు తెలిసి ఇంకో 2 years లోపు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అంతా పూర్తి అయ్యిద్ది అని అయితే అనుకోవచ్చు. సో ఫైనల్లీ మనం రామేశ్వరంలోకి అయితే వచ్చేసాము. కరెక్ట్గా చెప్పాలి అంటే 4 గంటల ప్రయాణం అనమాట. హోటల్కి 1 కిలోమీటర్ ముందలైతే వదిలేసాడు. సో మామూలుగా హోటల్ ముందర వదిలాల్సింది, పోలీసులు అయితే అలౌ చేయట్లేదు అనేది రీజన్ చెప్పి హోటల్కి 1 కిలోమీటర్ ముందలైతే వదిలేసాడు. ఇప్పుడు ఆటో పట్టుకొని వెళ్దామా లేదా నడిచి వెళ్దామా అనేది అయితే చూడాలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి రూమ్స్ అయితే అలాట్ చేస్తారనమాట. సో రామేశ్వరంలో ఈరోజు మనం నైట్ స్టే అయితే ఉండబోతున్నాము. 24 hours దాదాపు ఇదే హోటల్ అయితే ఉండబోతున్నాం అనమాట. హోటల్ రూమ్ చూపిస్తాను ఏ విధంగా ఉందో. సో ఇదనమాట రూమ్, కొంచెం చిన్నగా ఉంది బట్ చాలా నీట్ గా కొత్త హోటల్ అనమాట, చాలా బాగుంది. సో నాతో పాటు ఇంకో అన్నకైతే ఇచ్చాడు, అన్న అయితే బయటికి వెళ్ళి ఉన్నాడు. సో ఇద్దరికి కలిపి ఇదనమాట హోటల్. సో మేము 3rd AC కాబట్టి ఇద్దరికి కలిపి ఒక హోటల్ ఇచ్చాడు. అదే స్లీపర్ క్లాస్ అయితే 3 గానీ 4 గానీ కలిపి ఒక హోటల్ ఇస్తాడు అనమాట. అండ్ వచ్చేసి వాష్రూమ్స్ కూడా బాగున్నాయి, గీజర్ కూడా ఇచ్చాడు. సో పర్లేదు, సెటప్ అయితే చాలా బాగుంది రూమ్ అయితే. సో కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోదాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం అయితే ఫుడ్ తినడానికి వెళ్దాం. సో ఇక్కడైనా అనమాట మనకి ఫుడ్ అయితే అరేంజ్ చేసింది గోల్డెన్ ప్యాలెస్. ఇది ఒక కళ్యాణ మండపము. మళ్ళీ ఈరోజు బంతి భోజనాలే మాకైతే. ఇక్కడ పర్లేదులేండి ఫుడ్. నిన్న అయితే భయంకరమైన రష్ ఉంది, ఇక్కడ పర్లేదు కొంచెం రష్ తక్కువ ఉంది. ప్రశాంతంగా చేసి ఇచ్చారనమాట, హ్యాపీగా తినొచ్చు. సో ఇక్కడ రామేశ్వరంలో ఫుడ్ సిస్టమ్ అయితే పర్లేదు అనమాట, బాగుంది, త్వరగానే తినేయగలుగుతున్నాము. సో నేను వచ్చేసి వైట్ రైస్ అండ్ కొన్ని కట్ చేసిన వెజిటేబుల్స్, ఒక లడ్డు, ఆవకాయ, పప్పు వేయించుకున్నాను. ఇవి కాకుండా ఇంకో 2 extra కర్రీస్ ఉన్నాయి. అవి వచ్చేసి పన్నీర్ కర్రీ అండ్ సబ్జీ కర్రీ అనమాట. ఈ 2 నేను వేయించుకోవాలి, పప్పుతో మేనేజ్ చేసేస్తున్నా. సో ఫుడ్ అయితే ఓకే అనమాట, బాగుంది టేస్ట్ అయితే. పప్పు కొంచెం నీళ్ళగా అనిపించింది, అది తీసి పక్కన పెట్టేస్తే ఇంకా కొంచెంసేపు అయితే రూమ్కి వెళ్ళిపోతాం. పక్కనే మన రూము, అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత టెంపుల్ దర్శనంకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. సో ఇది వచ్చేసి మన టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూస్తున్నారా, ఇక్కడ నుంచే మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. కొంచెం రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. ఇది వచ్చేసి ఈస్ట్ వైపు ఉండే గోపురం అన్నమాట. మనకి 4 వైపులా 4 గోపురాలు అయితే ఉంటాయి. ఇందులో టెంపుల్ అయితే ఉంటుంది. దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో దక్షిణంగా ఉన్న మహాక్షేత్రం ఈ రామేశ్వరం. ఇక్కడ ఉన్న శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం గనుక ఈ స్వామికి రామనాథ స్వామి అనే పేరు వచ్చింది. ఈ రామేశ్వరం ఏదైతే ఉందో ఇది ఒక ద్వీపం. ఈ ద్వీపంని పంబన్ బ్రిడ్జ్ అయితే కనెక్ట్ చేస్తుంది. ఈ ద్వీపంకి చాలా ప్రతిష్టతలు ఉన్నాయి. సీతాదేవి కోసం శ్రీరాముడు మరియు వానరులు కట్టిన రామసేతు కూడా ఇక్కడే ఉంది. దీనిని చూడాలి అనుకుంటే దాదాపు రామేశ్వరం నుంచి 18 కిలోమీటర్లు ధనుష్కోడి అనే ప్లేస్ వరకు ట్రావెల్ చేయాలి. మీకైతే ఆటోలు అవైలబుల్ ఉంటాయి. దాదాపు 500 రూపాయలు అయితే తీసుకుంటారు తీసుకెళ్లడానికి తీసుకురావడానికి. ఇంకా మన ఈ టెంపుల్ చరిత్ర గురించి మాట్లాడుకుంటే లంకలో శ్రీరాముడు రావణాసుడిని సంహరించిన తర్వాత రావణాసుడు బ్రాహ్మణుడు అవడంతో బ్రాహ్మణ హత్య మహాపాపం గనుక దానికి ప్రాయశ్చిత్తంగా శ్రీరాముడు శివ పూజ చేయించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆంజనేయుడికి హిమలింగాల నుంచి శివలింగంని తీసుకురావాలని కోరుతాడు. సో శివలింగం కోసం బయలుదేరిన ఆంజనేయుడి కోసం ఎంతసేపు ఎదురు చూసినా ఆంజనేయుడు రాకపోవడంతో సీతాదేవి సముద్రం ఇసుకతో సైకత లింగాన్ని అయితే తయారు చేసి దానికి పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత హనుమంతుడు అక్కడికి శివలింగంతో వస్తాడు. హనుమంతుడు వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ శివలింగం ఉండడంతో దానిని పూజలు కూడా చేయడంతో హనుమంతుడికి కోపం వచ్చి తన తోకతో ఆ లింగాన్ని పగలగొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ లింగం ఎంతో బలవంతుడైన హనుమంతుడి కూడా పగలపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆ తరువాత శ్రీరాముడు హనుమంతుడిని బుజ్జగించి సీతాదేవి సృష్టించిన లింగం పక్కనే హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ రోజుకి కూడా హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని ఫస్ట్ పూజలు చేసి ఆ తర్వాత సీతాదేవి చేసిన లింగంకి పూజలు చేస్తారు. అంతేకాకుండా ఈ రామేశ్వరంకి వచ్చిన ప్రతి ఒక్కరూ 23 స్నానాలు అయితే చేస్తారు. అందులో 22 స్నానాలు టెంపుల్ లోపల ఉన్న బావుల దగ్గర చెయ్యాలి. అండ్ 23వ స్థానం వచ్చేసి టెంపుల్ బయట ఉన్న సముద్రంలో చెయ్యాలి. సో అది గైస్, మీరు ఒకవేళ ఈ రామేశ్వరం వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్ లో.
సో టెంపుల్ లోపల దర్శనం అది చేసుకున్న తర్వాత బయటికి వస్తే మనకి ఆపోజిట్ లోనే ఈస్ట్ టవర్ వైపు నుంచి బయటికి వస్తే సముద్రంకి వెళ్ళేదానికి దారి అయితే ఉంటుంది. సో తప్పకుండా రామేశ్వరం టెంపుల్ ఆపోజిట్ లో ఉన్న సముద్రం దగ్గరికి కూడా ఒకసారి అయితే వెళ్ళండి ఎవరు వచ్చినా సరే. సో ఇదిగోండి టెంపుల్ వరకు నడుచుకొని రాగానే మనకి ఇక్కడ పెద్ద పిల్లర్స్ తో కూడిన ఒకటైతే ఉందన్నమాట. సో ఆచార్య సద్గురు స్వామి అని దీని మీద ఏదో రాసుంది. దీని వెనకాలే మనకి బీచ్ అయితే ఉంటుంది. అబ్బా నీళ్ళు అయితే చాలా ముందరకు వచ్చాయి. అసలు ఇంత ముందరకు ఉంటాయా నేను అసలు అనుకోలే. మేబీ ఈ రోజు పౌర్ణమి అందుకని చెప్పి వాటర్ అయితే దగ్గరికి వచ్చేసినట్టున్నాయి. చాలా ముందరకు వచ్చే వాటర్. అండ్ ఇక్కడ బోట్లన్నీ చూస్తున్నారు కదా. సో చాలా మంది ఇక్కడ సముద్రంలో అయితే మునుగుతారనమాట. స్నానాలు అయితే చేస్తారు. చూడొచ్చు చాలా మంది చేస్తున్నారు. చాలా మంది ప్రజలు అయితే ఉన్నారు ఈ రోజు మనకి. సో ఈ ప్లేస్ ని కూడా తప్పకుండా మీరైతే విజిట్ చేయండి. అంతేకాకుండా మనకు వచ్చేసి ఇక్కడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ధనుష్కోడి అని ఒక ప్లేస్ ఉంటుంది. సో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ధనుష్కోడికి అయితే విజిట్ చేయండి. సో నేనైతే వచ్చి ఫుడ్ కంప్లీట్ చేసి మొత్తం తిరిగేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 o'clock అయితే అవుతుంది. సో ఇంక ఇప్పుడు నాకైతే టైం సరిపోదు ధనుష్కోడి వెళ్ళి రావడానికి అయితే. రేపు ట్రై చేస్తా కుదిరితే వెళ్ళడానికి. ఆల్రెడీ నేను 3 సార్లు చూసా ధనుష్కోడి. సో మీరు ఎవరన్నా వస్తే ఇక్కడ నుంచి ఆటోలో వచ్చేసి సో ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళడానికి అయితే 1200 రూపాయలు అట్లా తీసుకుంటారు అనమాట 4 people కి. అదే క్యాబ్ లో వెళ్ళడానికి అయితే 1500 రూపాయలు తీసుకుంటారు. ధనుష్కోడికి 4 hours పడుతుంది వెళ్ళడానికి, చూసుకోవడానికి, రావడానికి మొత్తం కలిపి. 18 కిలోమీటర్లు రామేశ్వరం టు ధనుష్కోడి వచ్చేసి. అండ్ ఆల్సో మనకి రామేశ్వరంలో ఒక ఫేమస్ పర్సన్ అయితే పుట్టారనమాట. అతని పేరు ఏంది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అతన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. కామెంట్ సెక్షన్ లో అతని పేరు చెప్పండి. చూద్దాం ఎంతమంది తెలుసు. సో ఫుడ్ గా నాకు చూసుకున్నట్టయితే 2 సార్లు వడియాలు వేయించుకున్నాను. అండ్ చపాతి విత్ పన్నీర్ కర్రీ అండ్ బఠానీ మిక్స్ చేసిన కర్రీ అండ్ గ్రీన్స్ ఇచ్చారనమాట. దాంతో పాటు వైట్ రైస్, సాంబారు, ఈ రోజు స్పెషల్ గా స్వీట్ సేమియా కూడా ఇస్తున్నారనమాట. అది కూడా చూపిస్తాను. సో ఫుడ్ అయితే తినేద్దాం ఇక లైట్ చేయకుండా. సో అది guys చూసారు కదా వీడియో అయితే. సో రేపు మార్నింగ్ కొంతమంది ఎర్లీ మార్నింగ్ దర్శనంకి అయితే వెళ్తున్నారు. నేనైతే పోవట్లా, ఎందుకంటే మనకి లోపల ఎట్టాగో కెమెరా రికార్డింగ్ అలౌ చేయరు కాబట్టి. లాస్ట్ 2 days వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి. రేపు వచ్చేసి మనం ఇక్కడ నుంచి మధురై స్టార్ట్ అయ్యి మధురై నుంచి కన్యాకుమారికి అయితే వెళ్ళబోతున్నాము. రేపు వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్టే ట్యూన్.